చేయాలి? ఏయ్ నువ్వేంటి ఇక్కడున్నావు? అది నేను అడగాలి. పాత కోటోటి నా మొహాన్ని పారేసి నా ఇంటికి వచ్చి నా తిండి తింటున్నారా? నువ్వును నీ పాత కోటను బయటికి వెళ్ళండి. పాప ఇంటికి వెళ్ళాక మన ఇంటికి వచ్చి ఏదో ఒక ముద్ద తింది. దీనికే అలా నోరు పారేసుకుంటావే? బయటికి పోతావా? నడు నడు నడు. రాత్రాలు ఇక్కడే ఉంటారు గాని ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళు. ఎల్లవయ్యా. మన వల్ల వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు. మనం వెళ్ళిపోదాం. వెళ్దాం. ఇంటికే ట్రై చేస్తున్నాను. అనుష్ ఏదో గేమ్ ఆడుతూ ఫోన్ కట్ చేస్తున్నాడు. బై ది వే ఆ డివిడి మిస్ అయిపోలేదు. మా ఇంట్లోనే ఉంది. అక్క మేము బయలుదేరుతాం. వర్షం వచ్చేలా ఉంది. ఈ రాత్రికి ఎక్కడికి వెళ్తారు? ఇక్కడే పడుకుని తెల్లారిందే వెళ్ళండి అమ్మా. సార్ ఇక్కడ చూడండి. అవును, ఎందుకు ఎవడాడు? సార్ చూస్తుంటే అక్యూస్ట్ లో ఉన్నాడు. వీడికి ఇంటికి సంబంధం ఏముంటుంది సార్? ముందు వెళ్ళి వాడిని ఎత్తుకుని రండి. మేక్ ఇట్ ఫాస్ట్. సార్ వీడి సంగతి నేను చూసుకుంటాను. ఎవరు? వీడే. ఎలకని ఎలా పట్టుకోవాలో, పుల్ని ఎలా పట్టుకోవాలో మాలాంటి ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ మాత్రమే తెలుస్తుంది. నీలా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు తెలియదు. మేము చూసుకుంటాం. ఏయ్ ఏంటి నువ్వు కింద పడుకో. ఏంటి ఆటలాడుతున్నావా? నాకు పెట్టిన ఫుడ్ కూడా వదలకుండా నువ్వు ఒకదానివే తిన్నావుగా. ఇప్పుడు పడుకోవడానికి బెడ్ కూడా కావాలంట. వెళ్ళ, నువ్వు వెళ్ళి కింద పడుకో. నా వల్ల కానే కాదు. మొహం చూడు ఎలా ఉందో. నీ కళ్ళు దెయ్యాలే వస్తాయి. నువ్వు పక్కనుండగా ఎందుకు వస్తాయి? నిద్రపోయి ఉంటాడా? నిద్రపోయాలే. నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు. 4 వీలర్ లో వెళ్లే వాళ్ళం ఈ రోజు ఎందుకు సార్ 2 వీలర్ లో వెళ్తాం? సందులోంచి కూడా దూరొచ్చని బైక్ తీసుకొచ్చా. ఏంటి సార్ బండి ఇంత షేక్ అవుతోంది? ఆపండి ఆపండి ఆపండి. ఇక్కడే సార్ లోపల ఉన్నారు. ఏమయ్యో ఏళ్ళెందుకు ఇక్కడికి తీసుకొచ్చా? వాళ్ళిద్దరు మన ఇంట్లో దూరారు కదా, అందుకే వీళ్ళిద్దరిని తీసుకొచ్చా. వాళ్ళిద్దరిని బయటకు రమ్మను. మీ పంచాయతీ తర్వాత పెట్టుకోండి. మూవ్ బ్యాక్. సార్ గోడ టేక్ కేర్. డోంట్ కేర్. ఐఎమ్ ఎస్ఐ భాస్కర్. నువ్వు ఒక మొగుడు ఎందుకు సార్ నవ్వుతున్నారు? దొరికింది సార్. వాడుకా సార్, వాడి జర్కిన్ దొరికింది. నేనెక్కడ వదిలేను సార్, వాడే జర్కిన్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఏం లేదు సార్, ఈ జర్కిన్ తీసుకెళ్లి వాసన చూస్తే కుక్క ముందు పెట్టామంటే ఆ కుక్క వాసన పసిగట్టి వాడు ఎక్కడున్నాడో పట్టేస్తుంది సార్. సార్ అలా చూడండి సార్. సార్ వాడు పరిగెట్టడం లేదు సార్, ఆకాశానికి ఎగురుతున్నాడు. ఓకే రాక్షస. సారీ ఎస్ సార్. రానాయుడు ఎక్కు. వాళ్ళని పట్టుకోవడానికి ఇంకా ఎక్కడక్కడ తిరగాలి, ఏమేమి కష్టాలు పడాలి. ఇప్పుడప్పుడే దొరికేటట్టు లేరు. ఆఖరికి పోలీసు వాళ్ళకు మిగిలింది చెత్త చెదారమే. ఈ టోపీ ఒకటి, ఈయనొకడు. హలో సార్, ఆ రోజున బురదలో పడ్డాను, ఈ రోజున చెత్తలో పడ్డాను సార్. చెత్తలో చెత్తగానా సార్? సార్ పెట్టేశాడు. నాయుడు కంప్లీట్ గా నాకౌటే. ఈ నరరూప రాక్షసుడు వచ్చిన దగ్గర నుంచి నా టైం అసలేం బాగోలేదు. ఇదొకటి, ఇప్పుడు ఇంటి కూడా మోసుకెళ్ళాలా? నాయుడు సార్ మీరు చెప్పిన చోట వెతుకుతున్నాం సార్. సార్ ఎస్ఐ భాస్కర్ దగ్గర నుంచి ఏమైనా డీటెయిల్స్ దొరికాయా? భాస్కర్ ఇస్ ఎ యూజ్లెస్ ఫెలో. తనకి ఏ పని చేత కాదు. ఓకే సార్. ఈ కేసు మనకి ఇప్పుడు ఒక సవాల్గా మారింది. అవును సార్. గౌతమ్ బయట ఉన్నాడంటే మనకి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కరెక్ట్ సార్. వెంటనే గౌతమ్ని పట్టుకోండి. ఓకే సార్. అరుణ్, యూ టేక్ రెస్పాన్సిబిలిటీ. సరే సార్. ఏమైంది? ఒక నిమిషం ఉండు. ఏంటి? ఐ
గాడ్ ఇది హ్యాండ్ ఇచ్చింది. ఏయ్, అదిగో అక్కడ ఉన్నారు. గౌతమ్ గౌతమ్ రండి. రా, ఏయ్, త్వరగా రా. ఆగండి. ఏయ్, పరిగెత్తకండి. ఏయ్, ఆగండి. మిమ్మల్ని. ఏయ్, ఏయ్, ఆగండి. రా, అటు పద పద అటు వెళ్ళు. ఓ. ఏయ్, ఆగండి. ఇలా రా. బాయ్స్, ఏమైంది? ఎక్కడికి వెళ్ళారు? సార్ ఇటువైపు వచ్చారు సార్. ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు. పట్టుకుందాం సార్. రండి. ఏయ్ రా, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. ఎవరెవరికో భయపడి మనం ఎందుకు పరిగెత్తాలి ఆ? ఇంకా ఎంత దూరం పరిగెత్తాలి? ఇంతకు మించి నా వల్ల ఒక్క అడుగు కూడా వేయడం కుదరదు. పూజ కొంచెం కోఆపరేట్ చేయి. దొరికామంటే మన అంతు చూస్తారు వాళ్ళు. మనమని ఎందుకు నన్ను కలుపుతావు? నిన్ను అను. సరే, దయచేసి నా కోసం ఓర్చుకో ప్లీజ్. మెంటల్. ఆ రోజు శామ్ ఒక మెసేజ్ పెట్టాడు కదా. ఐ ఆమ్ ఇన్ డేంజర్. ఐ డ్రాప్డ్ DVD పూజాస్ హౌస్ అండ్ లెట్. DVD పూజాస్ హౌస్ అండ్ లెట్. లెట్ అంటే DVD అండ్ లెట్. ఏంటి DVD లెటర్ అని గొడుగుతూ ఉన్నావు? ఏమన్నా? కమ్ అగైన్. DVD లెటర్ అని ఎందుకు గొనుగుతున్నావు అని అడిగాను. కరెక్ట్. లెటర్. పీటర్ ఎస్ కుమార్ అనే పేరుతో ఒక లెటర్ వచ్చింది కదా. నాకంటూ బంధువులు ఎవరు? పీటర్ అని ఒక అంకుల్ ఉన్నాడు. పీటర్ ఎస్ కుమార్ లెటర్. ఛ! అనుష్ ఒకడు గేమ్ ఆడుతూ ఫోన్ ని కట్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు చూసినా గేమ్. ఛ! ఇదిగో పోనీటేల్ వేయ్. ఆ సరే. ఒరేయ్, ఎప్పుడు చూసినా ఫోన్తో ఆటలా? ఏంట్రా ఇది? మావయ్య ఎన్నిసార్లు ఫోన్ చేస్తే కాల్ ఎందుకు కట్ చేసావు? మామయ్య కాల్ చేయలేదు, మిస్డ్ కాల్ మాత్రమే ఇచ్చారు. అబద్ధం చెప్తే దెబ్బలు తింటావు రాస్కెల్. ఎంత అర్జెంటో ఏంటో ఇన్నిసార్లు ఫోన్ చేశాడు. గౌతమ్, హలో అక్క. సారీ రా, నీ ఫోన్ కాల్స్ ఇప్పుడే చూశాను. ఇదిగో అనుష్ కట్ చేశాడు. ఎందుకు ఇన్నిసార్లు చేసావు? ఏదైనా ప్రాబ్లమా? అక్క, నువ్వేమీ టెన్షన్ అవ్వకు. నేను చెప్పేది విను. పూజ గురించి ఏమైనా తెలిసిందా? ఏంటంటే పూజానా? పూజ నాతోనే ఉంది. థ్యాంక్ గాడ్. పూజకి ఏమైందో ఏమిటో అని భయపడుతూ ఉన్నాను. ఓ గాడ్, జరగకూడనివి జరుగుతున్నాయే. అక్క, బ్లాకీ పూజ ఇంటి నుంచి ఒక DVDని మన ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రోజు అనుష్ స్కూల్లో కూడా ఒక DVDతో ఆడుకుంటున్నట్టు తన హెడ్ నాకు చెప్పింది. అది నేను వెతుకుతున్న DVD అక్క. అనుష్ ని దాని గురించి అడుగు. ఒక నిమిషం ఉండు. రే అనుష్, మావయ్య ఏదో DVD గురించి అడుగుతున్నాడు. నీ దగ్గర ఉందా? నేను అప్పుడే మామయ్యతో చెప్పేశాను, ఆ DVD గురించి నాకేం తెలియదని. సరే వదిలే అక్క, వాడెప్పుడు నిజం చెప్పాడు. సరే, నా పుట్టినరోజుకి పీటర్ ఎస్ కుమార్ అనే పేరుతో ఒక లెటర్ వచ్చింది, నీకు గుర్తుందా? ఓ సారీ రా, నేను పోస్ట్ చేయడం మర్చిపోయాను. ఏయ్, అలాంటి పని చేయకు. ఆ లెటర్లో ఒక ముఖ్యమైన విషయం ఉంది. నేను చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్కి దాన్ని తీసుకురా. కొంచెం వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను. ఏయ్ అక్క. గౌతమ్, గౌతమ్, పూజ ఎలా ఉన్నావమ్మా? యా, ఐమ్ ఓకే. అక్క, ఒరే, మన చుట్టూ ఏం జరుగుతుందిరా? నాకు చాలా భయంగా ఉంది. ఏం తప్పు చేసావని ఇలా చాటుగా తప్పించుకు తిరుగుతున్నావు?